ప్రకటన 2:4. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఓకే, నీ అన్ని తెలుసు, కానీ ఒక మాట అంటున్నాడు ఆయన. ఏంటంట? మొదటి ప్రేమను వదిలేసావంట. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ముందు పొగిడాడు, నీ బాధలన్నీ తెలుసు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీకు ఒకటి పోయింది అన్నాడు. ఏంటంట? మొదటి ప్రేమ. నువ్వు కొత్తలో మారు మనసు పొందినప్పుడు బస్ టికెట్ డబ్బులు లేకపోయినా, కారు లేకపోయినా నడిచి వచ్చేస్తాం. ఆ వాక్యం ఎప్పుడు వస్తుందా అని డేటా దాచుకుంటాం. అవునా కదా? మన పొద్దున్న ఎప్పుడు అవుతుందా అని ఆ బైబిల్ చదువుతాం. ఇంకొక అద్భుతం చేయాలని ఆశతో నీవు దేవుణ్ణి ఎదుగుతావు, ఆయన్ని ప్రేమిస్తావు. అందరూ మారు మనసు అనండి. అంటే మారు మనసు అంటే ఏంటి? మొదటి ప్రేమ అనండి. ఆ ఎక్సైట్మెంట్ అది పోకూడదు. దేవునిలో ఉదయం లేచిన వెంటనే సమయం గడపాలి, టైం ఇవ్వాలా, స్తుతించాలా, ఆరాధించాలా. కానీ ఫస్ట్ లవ్ దేవుడు చెప్తున్నాడు ఎలాగా. అది మళ్ళీ అక్కడి నుంచి ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంతూజియాసం అది పోయిందంట. సో లేచిన వెంటనే నా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, ప్రార్థించాలా, వాక్యాన్ని చదివి స్తుతించి నేను వస్తాను. ఫస్ట్ లవ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మీకు మళ్ళా మారు మనసు కలుగును గాక.